ఉన్నారు? ఇవాళ మనం ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పొడిని మనం మిగతా టిఫిన్స్ లో కూడా వాడుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక గ్లాసు మినప్పప్పు వేసుకుంటున్నాను. ఈ గ్లాస్ రేషియో కింద తీసుకుంటున్నాను. మనం సున్నుండలకి మినప్పప్పు ఎలా వేయించుకుంటామో అలాగే ఈ మినప్పప్పు కూడా వేయించుకోవాలి ఎర్రగా. ఇవన్నీ కూడా సిమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే లోపలికంటా వేగుతాయి. ఎర్రగా వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ రేషియో శనగపప్పు వేసుకుందాం. ఇది కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేగాయి కదా, ఇది కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాము. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ నువ్వులు తీసుకుంటున్నాను. ఇది కూడా వేయించేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ నువ్వులు అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు పాలిష్డ్ నువ్వులు అయితే నైలాన్ నువ్వులు అని అమ్ముతారు, అది అంత బాగుండదు. ఇదే టేస్ట్ బాగుంటుంది. మీరు కొనుక్కునేటప్పుడు ఇలాంటి నువ్వులు కొనుక్కోండి. ఈ నువ్వులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక డ్రాప్ నూనె వేసుకుని దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఇవి వేయించుకుందాం. కరివేపాకు క్రిస్పీగా అయిపోవాలి. ఈ కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేగిపోయాయి. దీంట్లోనే మనం జీలకర్ర కూడా వేసుకుందాం. స్టవ్ కట్టేసుకున్నాము. ఈ వేడికి జీలకర్ర కూడా వేగుతుంది. దీంట్లో ఇంగువ, చూడండి కరివేపాకు పట్టుకుంటే ఇలా పొడిలా అయిపోతుంది. అంతవరకు వేయించుకోవాలి. మనం ముందర వేయించి పెట్టుకున్నవన్నీ అవి కూడా దీంట్లో కలిపేసేద్దాము. ఇప్పుడు ఇది చల్లారింది, మనం మిక్సీలో వేసుకుందాం. ఇలాగా అన్ని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాం. దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము. గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది మెత్తగా పొడిలా అయిపోయింది. నేనైతే కొంచెం కారం తక్కువ వేసాను, మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మిక్సీలో వేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారేంత వరకు ఈ బౌల్లో ఉంచుకుందాము. చల్లారాక ఈ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పొడి 2-3 మంత్స్ వరకు కూడా చాలా బాగుంటుంది. ఇది హై ప్రోటీన్ పౌడర్ కూడా, ఎందుకంటే మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు అన్నీ వేసాం కదా. ఎప్పుడైనా మనం చట్నీ చేసుకోలేకపోతే ఈ పొడి రెడీగా మనకి వాడుకోవచ్చు. ఇడ్లీలోకి, ఏదైనా టిఫిన్లోకి. ఇది చెన్నైలో ములగా పొడి అని అంటారు. ఈ ఇడ్లీ పొడి ఇలా వేసుకుని దీంట్లోకి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని ఇడ్లీ నంచుకుని తింటే చాలా అమోఘంగా ఉంటుంది. ఇడ్లీలోకే కాదు, వేరే టిఫిన్స్లో కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. ఉప్మా మీద కూడా జల్లుకుని తినచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, బాయ్.